ఛానల్కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారెవరు, ఎందుకు వారిని దూరం చేసుకుంటారు, ఏ విధంగా వారిని దూరం చేసుకుంటారు, అలాగే సమస్యలను అధిగమించడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీరొక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బంధువుల్లో ఒకరితో గొడవ జరిగి వారితో మీ యొక్క బంధాన్ని తెంచుకునే ప్రయత్నమైతే చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు మీ గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడినా కానీ అది వారి విజ్ఞతకి వదిలేయండి. ఖచ్చితంగా కాలమే వారికి సమాధానం చెప్తుంది అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. వారు మీ గురించి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా మీరు బదులు తీర్చుకునే అవకాశం మీకు వస్తుంది. అలాగే ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించమని అడిగే ఒక రోజు కూడా వస్తుంది. కాబట్టి మిథున రాశి వారు బంధాలను కాపాడుకునే ప్రయత్నమైతే చేయండి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా మీకు ఉండబోతుంది. అంటే ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల మీరు లాభదాయకమైన ఫలితాలు పొందుకుంటారు. నిర్ణయం తీసుకోవటంలో మీరు జాప్యం చేస్తే మాత్రం మీకు నష్టం సంభవించే అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పై అధికారులతో మీరు మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు. ఇదివరకు మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురుకాబోతున్నాయి. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే మిథున రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ భవిష్యత్తు గురించి మీరొక న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. అయితే ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకునే ముందు అనుభవజ్ఞుల సలహా చాలా అవసరమని చెప్పుకోవాలి. అనుభవజ్ఞులతో ఖచ్చితంగా మాట్లాడండి. శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని ఖచ్చితంగా మిథున రాశి వ్యక్తులు గమనించాలి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఏప్రిల్ 24వ తేదీ గురువారం అనేది మిథున రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ముఖ్యంగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సూచించిన నియమాలు పాటించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, వారు ఎవరు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.